నమస్తే ప్రజా సమస్యల పరిష్కార వాహిని సిటీ న్యూస్ బులెటిన్ కి స్వాగతం. నా పేరు సదానందం. ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్. గ్రామీణ అభివృద్ధి శాఖ ఉపాధి పనులను పరిశీలించిన స్పెషల్ కమిషనర్. పంచాయతీ అవార్డులలో మంచిర్యాల జిల్లా ప్రథమ స్థానంలో నిలిచే విధంగా అధికారులు కృషి చేయాలన్న షఫీ ఉల్లా. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట కాగజ్నగర్ జర్నలిస్టుల నిరసన. విలేకరిపై దాడి చేసిన వ్యక్తిని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్. ఆదివాసులపై దాడులను ఖండిస్తూ పలు మండలాలలో నిరసన. మైనారిటీ వర్గాల ఆదివాసుల పల్లెల్లోకి ప్రవేశించరాదని డిమాండ్. గురువారం రోజున మంచిర్యాల జిల్లాకు హైదరాబాద్ గ్రామీణ ప్రాంత శాఖ నుండి స్పెషల్ కమిషనర్ షఫీ ఉల్లాతో పాటు స్టేట్ ప్రాజెక్ట్ మేనేజర్ గిరిధర్ భీమవరం మండలం మరియు చెన్నూరు మండలంలో గ్రామీణ అభివృద్ధి శాఖ నుండి అమలు చేస్తున్న ఉపాధి హామీ పనులు, కూలీలకు ఏర్పాటు చేసిన వసతులను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో ఎంపీడీఓ, ఎంపీఓ, ఏపీఓ, ఈసీలకు సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో ప్రతి యాక్టివ్ వేజ్ స్పీకర్లకు పనులు కల్పించి వారికి యావరేజ్ రేటు 250 కంటే ఎక్కువ రావాల్సించాలని అన్నారు. అదేవిధంగా పని ప్రదేశంలో ఖచ్చితమైన మార్కెటింగ్ ఇచ్చి కూలీలకు ఖచ్చితమైన వేజ్ రేటు వచ్చేలా చూడాలని సూచించారు. కూలీలు ఏర్పాటు చేసుకున్న రవాణా సౌకర్య వాహనాలను ఖచ్చితంగా కండిషన్లో ఉన్నాయో లేవో తనిఖీ చేయాలని అన్నారు. అదేవిధంగా ఉపాధి హామీలు ఒకే రకమైన పనులు కాకుండా అన్ని రకాల పనులు చేపట్టాలని ఆదేశించారు. వర్షాకాలం రాకముందే ప్లాంటేషన్ ఎక్కడెక్కడ చేయాలి, ఎంత చేయాలా అనేది ఖచ్చితమైన ప్లానింగ్ ఉండాలని, బీపీవీ మరియు పీపీవీ యొక్క మెయింటెనెన్స్ ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆయన సూచించారు. స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా ప్రతి గ్రామంలో స్వచ్ఛతకు పెద్దపీట వేయాలని మరియు ఇంకుడు గుంతలు ఖచ్చితంగా ఉండేలా ప్లాస్టిక్ వేస్టేజ్ మేనేజ్మెంటును ప్రతి మండలంలో ఒక యూనిట్ చొప్పున ఏర్పాటు చేయాలని మరియు వచ్చే పంచాయతీ అవార్డులలో ఎక్కువ అవార్డులు మంచిర్యాలకు రావాలని ప్రతి ఒక్కరూ దీనికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సంవత్సరం ప్రతి గ్రామ పంచాయతీ నుంచి అవార్డు తీసుకునేలా చర్యలు చేపడతామని, దీనికి ప్రతి పంచాయతీ సెక్రటరీ సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు. ఈరోజు రివ్యూ 3 ఐటమ్స్. ఒకటి ఈజీఎస్, నెంబర్ 2 ఎస్బిఎం స్వచ్ఛ భారత్ మిషన్, నెంబర్ 3 the awards గురించి PDA. So we'll discuss these 3 subjects, then I will hand over to Collector Garu. నరేగాలో the most important thing మనం చేయాల్సింది ఏంటంటే we have to take all precautions while transporting the beneficiaries. There is some incident happened here. Now, one beneficiaries have unfortunately expired. There are many people injured also. So please pay attention, take all precautions while transporting the beneficiaries. Transportation lo ante kodiga ground level lo, village level lo manam monitoring cheyali. Nenu field level officers ki cheppestunnamu, we are giving everything to the field level officer, but some kind of monitoring should be there. And the lakhs of people are working all over the state, and what పరిస్థితి చాలా is in a very bad shape. And a vehicle, whether that vehicle is in good condition or not. Today also I interacted చాలా ఆ village parent government villages are coming without breakfast. 6 o'clock even breakfast ఉంటుంది. Weak individuals, Muslim వస్తున్నారు, elderly people are coming. So that is a risk. కనీసం వాళ్ళకు మనం వాటర్ ఫెసిలిటీస్ ఇవ్వాలి, డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలి. We have to provide them the ORS water. ఎక్కడైనా we have to provide. I think after rain కొద్దిగా temperature తగ్గింది, but still it is very hot. Shades కానీ ORS water కానీ and providing the drinking water. We have conducted so many teleconferences. Strict message has been given. Principal Secretary himself he has spoken. We have formed these special officers
డిఫరెంట్ స్పెషల్ ఆఫీసర్స్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ ఇన్స్పెక్షన్ చేస్తున్నారు. అంటే టాప్ లెవెల్లో హెడ్ ఆఫీస్లో స్టేట్ లెవెల్లో వీఆర్ గివింగ్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఫర్ ది వాటర్ సైడ్ ఫెసిలిటీస్. బట్ ఆ గ్రౌండ్ లెవెల్లో ఆ సీరియస్నెస్ ఇంకా తీసుకురావాలి. టుడే ఇన్ గవర్నమెంట్ సేమ్ విలేజ్ ది విలేజర్స్ టెలింగ్ దట్ సార్ మీరు వచ్చారు, మీరు వచ్చిన తర్వాతనే షీల్డ్ నెట్ వచ్చింది, వాటర్స్ కూడా ఇప్పుడే ఒకటే there is only one can. There are some hundreds of villages now. One can water sufficient కాదు. And don't give any scope. లేదంటే we have to face suspension and disciplinary action. There is no other option because so many teleconference has been done at the level of the secretary. So this is a strong message we want to convey. Don't take any risk in transportation. Compulsory 100% water side facilities ఇవ్వాలి. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్కు చెందిన అంగల తిరుపతి పాత్రికేయుడిపై దాడి చేసిన కలీంను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఆసిఫాబాద్ కాగజ్ నగర్ ప్రెస్ క్లబ్ల ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ కార్యాలయం ముందు నల్ల బ్యాడ్జీలతో జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆసిఫాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిహెచ్ సురేష్, కృష్ణంరాజు, కాగజ్ నగర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శులు టి సురేందర్ రావు, వి తిరుపతులు మాట్లాడుతూ దాడి చేసిన కలీంను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ మైనింగ్ చేస్తున్న స్థలాన్ని అధికారులు ఇప్పటి వరకు సందర్శించలేదని, వెంటనే అధికారులు అక్కడికి వెళ్లి మైనింగ్ అనుమతులు ఉన్నాయో లేవో విషయాన్ని విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. పట్టా భూమి అయితే పట్టాదారునికి నోటీసులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ కాగజ్ నగర్ జర్నలిస్టులు పాల్గొన్నారు. జర్నలిస్ట్ మిత్రుడు కవరేజ్ కోసం ఫోటో తీస్తే అతనిపై దాడి చేసిన మాఫియాను పోలీస్, రెవెన్యూ అధికారులు మాఫియాపై చర్యలు తీసుకోవాల్సింది పోయి ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వ ఆస్తులను లేకుండా ప్రభుత్వానికి సంబంధించిన ట్యాక్స్లను కొట్టిన వాళ్ళకి వత్తాసు పలకడం గమనార్హంగా ఉంది. పైగా పత్రికా స్వేచ్ఛను ఇజ్జేయం అయితే చాలా దారుణంగా ఉంది. పత్రికా స్వేచ్ఛకి భంగం కలిగించే విధంగా అధికారులు కూడా వ్యవహరిస్తున్నారు. ఒక జర్నలిస్ట్కి న్యాయం జరగకపోతే సామాన్య ప్రజలకి ఏం న్యాయం జరుగుతుందో మరి ఇప్పుడు చూస్తేనే తెలుస్తుంది. జిల్లా వ్యాప్తంగా కూడా ఇవే ఘటనలు జరుగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా కూడా మాఫియా వ్యతిరేకపోతున్నది. ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. ఇప్పటికైనా జిల్లా అధికారులు చర్యలు తీసుకునేందుకు ముందుకు రావాలి. వెంటనే ఎవరైతే మాఫియా ఉన్నారో వాటిని అడ్డుకొని వారి మీద కేసులు పెట్టకపోతే ఖచ్చితంగా కలెక్టరేట్ ఎదుట టెంట్ ఏర్పాటు చేసి కాగజ్ నగర్ మండలం షాదియాం శివార్లో గత కొన్నేళ్లుగా ఈ అక్రమ మైనింగ్ అనేది నడుస్తుంది. దీనిపై పలు పర్యాయాలు అన్ని పత్రికల్లో వార్తాకథనాలు వచ్చినాయి. అయినా ఏనాడు రెవెన్యూ అధికారులు స్పందించలేదు. కాగజ్ నగర్ ఎంఆర్ఓ ఆఫీస్కు కూతవేటు దూరంలోనే ఈ ప్రాంతం ఉంది. అయినా ఏనాడు ఈ ప్రాంతాన్ని సందర్శించే దాఖలాలు. ఈ నెల 20వ తారీఖు నాడు ఆదాబాద్లో రిలేటెడ్ అంగళ తిరుపతి అక్రమ మైనింగ్ వార్తా సేకరణలో మైనింగ్ దగ్గర ఉన్న మట్టి తవ్వకాలను ఫోటోలు తీయడానికి వెళ్తే అక్కడ ఉన్న మైనింగ్ నిర్వాహకులు విచక్షణారహితంగా దాడి చేసి పైగా అతన్నే తీసుకొచ్చి దొంగను పట్ల దొంగలాగా నిజాయితీ పొందిన ఒక విలేకరిని పట్టుకొచ్చి పోషన్లు అప్పగించడం చాలా శోచనీయం. ఎందుకంటే ఇది పత్రికా స్వేచ్ఛను హరించడమే. దీనిపై పోలీసులు ఇప్పటివరకు కూడా ఆ ప్రాంతాన్ని సందర్శించలేదు, రెవెన్యూ అధికారులు సందర్శించలేదు, అక్కడ జరుగుతున్న అక్రమ మైనింగ్ను పట్టించుకోలేదు. కనీసం అక్కడ మైనింగ్ మట్టి తవ్వకాలకు అనుమతులు ఉన్నాయా లేవా, కేవలం పోలీసులు అనే మాట ఏంటంటే అది పట్టాభూమి, అది పట్టాభూమిలో మైనింగ్ అనుమతులు ఉండాలనే కనీస వాళ్ళకు కూడా కనీసం విచక్షణ లేదు. మైనింగ్ అధికారులకు ఇప్పటివరకు కూడా ఒక ఫోన్ కాల్ చేసి
అసలు దానికి ఆ పట్టా భూమిలో మట్టి తవ్వకాలు జరపాలంటే మైనింగ్ అనుమతి ఉండాలా లేదా? దాని గురించి ఎందుకు ఎంక్వైరీ చేయట్లేదు పోలీసు అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ? అది కావాలని చెప్పేసి వాళ్ళకి అక్రమ మైనింగ్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి నెల మామూలు తీసుకుంటూ దీన్ని చూసినట్లు వ్యవహరిస్తున్నారు. ఇవాళ అంగ తిరుపతి అనే వివేకం మీద దాడి జరిగింది. రాబోయే రోజుల్లో ఇంకా ఎంతమంది మీద దాడులు జరుగుతాయో. ఆ రోజు ఆయన భయపడి ఈయన తిరగకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈయన ఎదురు తిరిగితే అక్కడ ఏం జరిగి ఉండేది. ఇప్పటికైనా మేము అనేది ఏంటంటే పోలీసు కానీ, రెవెన్యూ అధికారులు కానీ ఖచ్చితంగా ఎవరైతే దాడి చేసిండో ఆయన మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఆయనే మళ్ళీ మీదకెళ్ళి తిరుపతి మీద కేసు పెట్టిండు. మేమనేది ఏంటంటే ఆయన పెట్టిన ఫిర్యాదు మీదకు ఈయన మీద ఏదైతే ఎఫ్ఐఆర్ నమోదు చేసిండ్రో ఆ పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపితే ఈయన మీద కేసును తప్పించి ఈయన ఏదైతే ఫిర్యాదు చేసిండో ఆ ఫిర్యాదు ఆధారంగా ఆయన కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని మేము ప్రధాన డిమాండ్ చేస్తాం. ఇక ముందు కూడా రెవెన్యూ అధికారులు ఇటువంటి సంఘటనలు చూసినట్టు వ్యవహరిస్తే శాంతి భద్రత సమస్య రాబోయే రోజుల్లో ఇంకా ప్రమాదాలు ఇంకా ఇలాంటి దాడులు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కొమరం భీం జిల్లా ఆసిఫాబాద్ జైనూర్ మండలంలో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ సందర్భంగా ఆదివాసులపై దాడులను ఖండిస్తూ జైనూర్, సిర్పూర్, లింగాపూర్ మండలాల్లో ఆదివాసులు నిరసన వ్యక్తం చేశారు. ఏజెన్సీ ప్రాంతాలైన 3 మండలాల్లో ఆదివాసులు గ్రామాల్లోకి ఆదివాసుల జెండాలు ఎగరవేసి తమ నిరసన తెలిపారు. ఆదివాసులు పల్లెలకు మైనార్టీ వ్యాపారులు నాయకులు ఎవరు కూడా ఆదివాసుల గ్రామాలకు రావద్దంటూ రైస్ సెంటర్ ఆధ్వర్యంలో తీర్మానం చేశారు. అనంతరం జైనూర్ మండల కేంద్రంలో కొమరం భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించి ఆదివాసులు నిరసనను వ్యక్తం చేశారు. ఏదైతే గిరిజనేతరులు ముస్లింలు ఉన్నారో ఆదివాసులపై ముక్కుముడిగా దాడి చేశారు, దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా మేము ఈ ప్రాంతంలో బతకడానికి వచ్చినటువంటి గిరిజనేతరులు ఎవరైతే ఆదివాసులపై దాడి చేశారో వాళ్ళను ఈ ప్రాంతం నుంచి తరిమేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇంకొక విషయం, మేము ఇక్కడ పేసా చట్టం 170 చట్టాలు ఉన్నాయి, చాలా పకడ్బందీగా చట్టాలున్నా మా ఆదివాసులు పోనీరా మాతో పాటు అందరూ బతకాలన్న ఒక ఉద్దేశంతో అందరినీ ఈ ప్రాంతంలో బతకడానికి అవకాశం ఇస్తే ఇవాళ మా భూములను కబ్జాలు చేస్తూ మా ఆడపిల్లలను కబ్జాలు చేస్తూ ఇవాళ యావత్ ఆదివాసుల మీద దాడులు చేయడానికి సిద్ధంగా ఉన్నారు ముస్లింలు. అంటే మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం. ఇంకొక విషయం తెలియజేస్తున్నాం, ముస్లింలకు కానీ ఇక్కడ ఉన్నటువంటి గిరిజనేతరులకు మీరు మా సహనాన్ని చేతకానితనంగా మీరు భావించవద్దు. ఖచ్చితంగా ఇది ఇంతవరకు జరిగిన సంఘటనలన్నీ మేము అన్నింటినీ ఖండిస్తూ ఈ రోజు నుంచి గతంలో జరిగినటువంటి ఒక లెక్క, ఈ రోజు నుంచి ఒక లెక్క. ఖచ్చితంగా మీరు మాపై దాడులు చేస్తే మిమ్మల్ని ఈ ప్రాంతం నుంచి తరిమేసే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. జై ఆదివాసీ. మంచిర్యాల గోదావరి నదీ తీరంలోని శ్రీ గౌతమేశ్వర ఆలయ సన్నిధిలో గల శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా మంచిర్యాల వాసవి క్లబ్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో 21 జంటలతో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ నెల పౌర్ణమి సందర్భంగా 11 గంటలకు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహిస్తుండగా వైశాఖ మాసం సందర్భంగా బుధవారం 21 జంటలు ఈ సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను చేస్తున్న భక్తులకు పూజా సామాగ్రితో పాటు అన్నప్రసాదన కార్యక్రమాన్ని ఉజ్నూరి శ్రీవాణి శ్రీనివాస్ దంపతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు శ్రీదేవి, ప్రోగ్రాం చైర్మన్
శ్రీనివాస్, వాసవి క్లబ్ యూత్ అధ్యక్షుడు తాటిపల్లి సాయి తదితరులు పాల్గొన్నారు. నాగపౌర్ణమి సందర్భంగా మన మంచిర్యాల పట్టణంలో గోదావరి నది తీరాన కొలువై వెలిసిన శ్రీ గౌతమేశ్వర ఆలయం సత్యదేవుని సన్నిధిలో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నాగపౌర్ణమి స్వామివిక సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుపుకుంటున్నారు. ఆలయ తరఫు నుంచి వారికి, వారి కుటుంబానికి, ప్రజలకి, మీడియా వారికి అందరికీ స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మాకు ప్రతి పౌర్ణమికి శ్రీ రమాశేఖర సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుగుతాయి సత్యదేవుని ఆలయంలో. ప్రతి అష్టమి లాస్ట్ అష్టమికి అనగా అష్టమి వ్రతాలు కూడా ఘనంగా జరుగుతాయి సామూహికంగా. మళ్ళీ ఈ నెల 29వ తారీఖు సత్యదేవుని వార్షికోత్సవం మరి సత్యదేవుని కళ్యాణం అధిక సంఖ్యలో రావాలని కోరుకుంటూ భక్తులందరికీ స్వామి ఆశీస్సులు ఉండాలని మరొకసారి చెప్తూ ధన్యవాదాలు. జై జై వాసవి, జై శ్రీరామ్. గత సంవత్సరం 2023 మాఘమాసం మొదలు నేటి వరకు వాసవి క్లబ్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో దాదాపు 300 జంటలకు పైగా ఇక్కడ సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించడం జరిగింది. ప్రతి నెల పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని మన క్లబ్ ఆధ్వర్యంలో 11 జంటలకు పైగా పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. తదనంతరం అన్నప్రసాద కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు వైశాఖ శుద్ధ పౌర్ణమి సందర్భంగా విశేషంగా 20 జంటలకు పైగా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అంగరంగ వైభవంగా సత్యదేవుని సన్నిధిలో స్వామివారి సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుగుతున్నాయి. ఆ ఆశీస్సులు, ఆ స్వామివారి ఆశీస్సులు మన అందరిపైన ఎల్లవేళలా ఇలాగే కొనసాగాలని ఆ భగవంతుని సదా ప్రార్థిస్తూ ప్రతి నెల అమావాస్యకు ముందు వచ్చే అష్టమి నాడు అనగాష్టమి వ్రతం కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఆసక్తి గలవారు అధిక మొత్తంలో భక్తులు పాల్గొని ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొనాలని కోరుచున్నాం. మరియు ఈ నెల 29/5/2024 సంవత్సరం బుధవారం నాడు ఇక్కడ సత్యదేవుని కళ్యాణోత్సవం కార్యక్రమం జరుగుతుంది. మరియు వార్షికోత్సవాలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని మీ మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాము. మరి ఇంకొక విషయం ఏంటంటే వాసవి క్లబ్, వాసవి యూత్ క్లబ్ మా మంచిర్యాల పట్టణ ఆర్యవైశ్యుల ముఖ్య ఉద్దేశము ఈ క్లబ్ ద్వారా మేము అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రతి నెల అమావాస్య కానివ్వండి, పౌర్ణమి కానివ్వండి, అన్నదాన కార్యక్రమాలతో పాటు ఇక్కడ గుడి గోదావరి చివరన ఉన్న ఈ గుడిని మనం డెవలప్ చేయాలి, మన గుడిని మనమే కాపాడుకోవాలి అనే చిన్న ఉద్దేశంతో దాతల సహకారంతో ఇక్కడ ఇంతకుముందు ఉన్న గుడి పరిస్థితికి ఇవాళ ఉన్న గుడి పరిస్థితికి ఎన్నో రూపురేఖలు మారిపోయినాయి. ముందర నవగ్రహాల మండప నిర్మాణం కూడా జరుగుతుంది. ఆసక్తి గల భక్తులు ఎవరైనా మేడం గారిని సంప్రదించి, శ్రీదేవి గౌడ్ మేడం గారిని సంప్రదించి వారు ఏమన్నా గుడికి సహాయం చేయదలుచుకుంటే గూగుల్ పే ద్వారా కానీ, ఫోన్పే ద్వారా కానీ మేడం గారు ఒక నెంబర్ ఇస్తారు.
ఆ నెంబర్ ద్వారా మీరు మీకు నచ్చిన విధంగా, మీకు తోచిన విధంగా గుడి అభివృద్ధికి తగిన విధంగా సహాయం చేయాలని, ఆ సత్యదేవుని ఆశీస్సులు మనందరిపైన ఎల్లవెల్లలు ఉండాలని మనసావాచ కోరుకుంటూ జై వాసవి, జై శ్రీ. మంచిర్యాల మహిళా తరంగిణి ఆధ్వర్యంలో గురువారం రోజున స్థానిక బెల్లంపల్లి చౌరస్తాలో జ్యోత్స్నా చంద్రదత్, చందూరి సునీత, మహేందర్ చేతుల మీదుగా నూతన చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళా తరంగిణి ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టామని, అందులో భాగంగానే ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని బెల్లంపల్లి చౌరస్తాలో ఏప్రిల్, మే 2 నెలల పాటు చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. మంచినీరుతో పాటు మజ్జిగ, పెరుగన్నం ప్రతిరోజు పంపిణీ చేయడం జరుగుతుందని వారు అన్నారు. రానున్న రోజుల్లో మహిళా తరంగిణి ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మహిళా తరంగిణి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. లో మజ్జిగ మాత్రమే పోయడం కాకుండా, వాటర్ మాత్రమే పోయడం కాకుండా మజ్జిగ, పెరుగన్నము కూడా అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఎండాకాలంలో ఈ వేడిని, ఎండ తాపాన్ని తట్టుకోవాలంటే మనకి మజ్జిగ కానీ, పెరుగన్నం కానీ చాలా ఉపయోగిస్తాయి. ఇక్కడ ఈ సెంటర్లో బెల్లంపల్లి చౌరస్తాలో మనకి ఎక్కువ మంది ప్రయాణికులు ఉంటూ ఉంటారు. వేరే ఊళ్ళ నుంచి వచ్చేవాళ్ళు, రకరకాల పండ్ల నుంచి వచ్చే కోసం ఇక్కడికి వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా దాహాన్ని తీర్చి చక్కగా పెరుగన్నము పెడితే కడుపు నిండా తింటున్నారు. నాకు కూడా చాలా సంతృప్తిగా ఉంది. అయితే ఇక్కడ నేను నిన్న ఒక ఆటోలో వెళ్తూ ఉంటే ఆటో డ్రైవర్ కూడా చెప్పడం జరిగింది, మేడం మీరందరూ చాలా మంచి పని చేస్తున్నారు, అందరూ ఆకలి తీరుస్తున్నారు, దాహం తీరుస్తున్నారు, చాలా మంచి పని చేస్తున్నారు అని చెప్పడం జరిగింది. చాలా హ్యాపీ అనిపించింది. అంటే మనం చేసిన పనికి, సేవకి గుర్తింపు అనేది ఉంది కదా అని చాలా హ్యాపీ అనిపించింది. మంచిర్యాల మహిళా తరంగిణి మమతా సంస్థ నుంచి గత 15 సంవత్సరాలుగా ఈ సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా బెల్లంపల్లి చౌరస్తాలో ప్రతి సంవత్సరము 2 నెలలు చలివేంద్రం ఏర్పాటు చేసి, ఇక్కడ చౌరస్తాలో ఏంటంటే చాలా రద్దీగా ఉంటుంది. బస్ స్టాండ్, హాస్పిటల్స్, షాపింగ్ మాల్స్ ఉండటం వల్ల దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు ఎక్కువ ఉంటారు. వారికి మంచిర్యాలలో తీవ్రమైన ఎండ ఉంటుంది కాబట్టి ఇక్కడ ప్రతిరోజు చల్లని నీరుతో పాటు, చల్లటి మంచినీరుతో పాటు మజ్జిగ, పెరుగన్నం కూడా ఈ 2 నెలల్లో మా సంస్థ నుంచి అందించడం జరుగుతుంది. అందుకు మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడ రోజు వచ్చి మేము సర్వీస్ చేస్తూ ఉంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఈ టైం వరకు మేము ఇక్కడికి వస్తామని చాలామంది రావడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం 15 సంవత్సరాలుగా ఇదే ప్లేస్లో, ఎందుకంటే ఈ ప్లేస్ చాలా కన్వీనియంట్గా ఉంటుంది. దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి ఇక్కడ మాకు పెట్టడం జరుగుతుంది. మంచిర్యాల జిల్లా రామకృష్ణపూర్లోని శ్రీ విజయ గణపతి ఆలయంలో హనుమాన్ స్వాములు మహా అనుమతి యజ్ఞం, హోమము మరియు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ మాల ధరించిన భక్తులు వేద పండితులచే పూజ కార్యక్రమాన్ని, యజ్ఞాన్ని నిర్వహించారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో హనుమాన్ భక్తులు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ యొక్క కార్యక్రమంలో ఆలయ అర్చకులు సతీష్ శర్మ మరియు స్వాములు దుర్శెట్టి రవి, శ్రీనివాస్, సతీష్, జంగంపల్లి లింగయ్య, సత్యనారాయణ, రామగిరి తదితరులు పాల్గొన్నారు.
హనుమాన్ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజున స్వాములందరి చేత హనుమాన్ యజ్ఞం నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా అత్యంత వైభవంగా మా యొక్క విజయ గణపతి దేవాలయ ప్రాంగణంలో వెలిసి ఉన్న అభయాంజనేయ స్వామి యొక్క యజ్ఞం ప్రతి సంవత్సరం కూడా మేము నిర్వహించుకుంటున్నాం. అందుకు మా యొక్క ఆలయ కమిటీ మరియు స్వాముల యొక్క సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా విజయవంతం చేసుకుంటున్నాం. ఈ సంవత్సరం మహా అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. స్వాములందరి సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుంటున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. అట్లాగే ఈ యజ్ఞానికి మూల కారణము స్వాములందరూ, ప్రజలందరూ, ఈ లోకంలో ఉన్న జనమంతా కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పేసి లోక కళ్యాణార్థం ప్రతి సంవత్సరం కూడా ఈ యజ్ఞం నిర్వహించడం జరుగుతుంది. అందరూ ఎప్పుడు నిరంతరం సుఖ సంతోషాలతో సౌభాగ్యాలతో ఉండాలని చెప్పేసి ఈ యజ్ఞాన్ని నిర్వర్తించుకొని సాయంత్రం హనుమాన్ చాలీసా పారాయణం కూడా చేసుకొని అత్యంత వైభవంగా ఈ కార్యక్రమంలో భాగంగా జూన్ 1 తారీఖు రోజున హనుమాన్ జయంతి రోజున కూడా స్వాములందరి చేత ఉత్సవ విగ్రహానికి అభిషేకాలు కూడా నిర్వహించుకొని మధ్యాహ్నం భిక్షా కార్యక్రమం అయిన తర్వాత కొండగట్టుకు మాలా విరమణ కోసం బయలుదేరడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ రోజు హోమం చేస్తున్నాం. ఈ హోమం ద్వారా అందరూ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో తులతూగాలని కోరుతున్నాం. అలాగే ఈ అన్నదాన కార్యక్రమానికి కూడా స్వాములందరూ సహకరించి వాళ్ళందరూ కూడా పేరు పేరున వాళ్లకు ఆహ్వానించిన మరుక్షణంలోనే వాళ్ళందరూ కూడా వస్తు రూపేణ, ధన రూపేణ సహాయ సహకారాలు అందించిన వాళ్ళందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ అన్నదాన కార్యక్రమానికి కూడా అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. చెన్నూరు మండలానికి చెందిన భండారి యోగేశ్వరరావు అనే విద్యుత్ ఉద్యోగి మరమ్మతుల నిమిత్తం స్తంభం పైకి ఎక్కి విధులు నిర్వహిస్తుండగా విద్యుత్ షాకుకు గురయ్యారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని చెందిన భండారి యోగేశ్వరరావు గురువారం రోజున కరెంటు మరమ్మతుల నిమిత్తం ఫోల్ ఎక్కి విద్యుత్ మరమ్మతులు చేస్తుండగా మరొక వ్యక్తి ట్రాన్స్ఫర్ స్విచ్ ఆన్ చేయడంతో ఈ ప్రమాదం జరిగింది. యోగేశ్వరరావుకు విద్యుత్ షాక్ తగలడంతో అతడు 2 చేతులు పూర్తిగా కాలిపోయాయి. స్తంభంపైనే ఉండిపోయాడు. ఇది గమనించిన తోటి ఉద్యోగులు ట్రాన్స్ఫర్ స్విచ్ ఆఫ్ చేసి హుటాహుటిన స్తంభం పైకి ఎక్కి అతడిని కిందికి దించారు. దీంతో ప్రాణాపాయ స్థితి తప్పింది. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని దుబ్బపల్లి, పొన్నారం, దుగ్నంపల్లిలో వడ్ల కొనుగోలు కేంద్రాల్లో రైతులను మోసం చేస్తూ అవినీతికి పాల్పడుతున్న అధికారులపై అదేవిధంగా నాయకులపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని దుబ్బపల్లె, పొన్నారం, దుగ్నంపల్లి వడ్ల కొనుగోలు కేంద్రాల్లో రైతులను మోసం చేస్తూ అవినీతికి పాల్పడుతున్న అధికారులు, వడ్ల కొనుగోలు కేంద్ర నిర్వాహకులపై వెంటనే చర్య తీసుకోవాలని చెన్నూరు బీఆర్ఎస్ పార్టీ నాయకులు డాక్టర్ రాజు, రమేష్ బాబులు గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ దుగ్నపల్లి దగ్గర కాంటలోపం వల్ల ప్రతి బస్తాకు కేజీ నుండి కేజీన్నర తూకం వేసి రైతులను మోసం చేయడం జరుగుతుందని అన్నారు. పొన్నారం దగ్గర రైతుల వడ్ల కొని రసీదు ఇచ్చే సమయంలో వడ్లకు సంబంధం లేనటువంటి వ్యక్తుల పేర్లు జత చేసి ఈ యొక్క రైతుల వడ్లని వారికి కొంత భాగం కేటాయిస్తూ మోసానికి పాల్పడుతున్నారని, అలాగే దుబ్బపల్లిలో ప్రతి లారీకి 8 క్వింటాల వడ్లను తక్కువగా వచ్చాయనే సాకుతో అక్కడ ఉన్నటువంటి రైతులను మోసం చేయడం జరుగుతుందని అన్నారు. ఈ 3 వడ్ల కొనుగోలు కేంద్రాలలో అవినీతికి పాల్పడుతున్న అధికారులను, వాటికి సహకరిస్తున్న నాయకులపై చర్య తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. చెన్నూరు నియోజకవర్గంలో, చెన్నూరు మండలంలో రైతులని ఎన్ని విధాల మోసం చేయొచ్చనే దాని మీద ఈ కాంగ్రెస్ అధికారులు అనుకోండి, ఈ కాంగ్రెస్ నాయకులు అనుకోండి, వీరందరూ కూడా ఈ యొక్క రైతులని అనేక విధాలుగా మోసం చేస్తున్నవైనా ఈరోజు చెన్నూరు మండలంలో కొన్ని వడ్ల కొనుగోలు కేంద్రాల్లో బయటకు వచ్చాయి. దీన్ని ఉద్దేశించి ఈరోజు మంచిర్యాల జిల్లా కలెక్టర్ గారిని కలవడానికి వచ్చి కలెక్టర్ గారిని కలిసి ఈరోజు వినతి పత్రం, దీనికి సంబంధించినటువంటి వ్యక్తుల మీద
ఖచ్చితంగా దర్యాప్తు జరిపి వారి దోషులని శిక్షించాలనే విధంగా ఈరోజు ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగినది. ముఖ్యంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఎన్నికల సమయంలో రైతులని అనేక వాగ్దానాలు ఇచ్చి మాయమాటలు చెప్పి ఓట్లు దండుకొని ఈరోజు రైతులు పంటలు పండించుకునేటప్పుడు కూడా వారికి సహాయంగా డబ్బులు ఇవ్వలేదు. ఇవ్వకపోవడమే కాకుండా వచ్చిన పంటని కూడా ఏదైతే వడ్లు ఉన్నాయో వడ్లను కూడా కింటాకి 500 రూపాయలు బోనస్ ఇస్తానని ఆ రోజు చెప్పి ఈరోజు కూడా బోనస్ ఇవ్వకుండా కేవలం సన్నవడ్లకే ఇస్తానని మరొక రకంగా మోసం చేస్తూ ఉన్నారు. ఈ వడ్ల కొనుగోలు కేంద్రాలలో కూడా రైతులని చదువు రాదని చెప్పి ఒక ఆసరాగా చేసుకొని పలు దఫాలుగా వీరిని మోసం చేయడం జరుగుతూ ఉన్నది. ఒక విధంగా దుబ్బపల్లిలో చూసుకుంటే ప్రతి లారీకి 8 క్వింటాల వడ్లని తక్కువ వచ్చినాయని చెప్పి ట్రిప్ స్లిప్ ఇవ్వకుండా రైతులకి 2 రోజుల తర్వాత ఫోన్ చేసి మీ యొక్క లారీలో 8 క్వింటాలు తక్కువ వచ్చినాయని చెప్పి వారిని మోసం చేస్తూ ఈ యొక్క విషయం బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ కొనుగోలు కేంద్రం అధికారులు ఆ కొనుగోలు కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు వచ్చి వాళ్ళని బతిమలాడి ఈ 8 క్వింటాల రైస్ మీకు వడ్లకు సంబంధించిన డబ్బులు మీకు ఇస్తాము, ఇది బయటికి చెప్పకండి అని మాట్లాడడం జరుగుతూ ఉన్నది. అదే పొన్నారంలో కూడా ఈ యొక్క రైతులకి వడ్లను కొనుగోలు చేసినప్పుడు ట్రిప్ స్లిప్లో అసలు సంబంధం లేని వ్యక్తులని ఈ యొక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అనుచరుల పేర్లని ఈ ట్రిప్ స్లిప్లో యాడ్ చేసుకొని ఈ వడ్లకు సంబంధించి వారి పేరు పైన ఒక 10-15 క్వింటాలు వారికి మళ్లించి ఆ డబ్బులు వారికి పంపించే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా మన దుగ్నెపల్లిలో ఒక కింటాకి మనం వేయి చేస్తుంటే ప్రతి ఒక్క మన 42 కిలోల ఏదైతే వడ్ల సంచి ఉంటుందో దాంట్లో 1 కిలో 600 గ్రాములు తక్కువ చూపెట్టి తూకం వేస్తూ అక్కడ ఆ రైతులని ఆ విధంగా మోసం చేస్తూ ఉన్నారు. అంటే ఈ కాంగ్రెస్ నాయకుల హయాంలో రైతులను మోసం చేద్దాము, ఏ విధంగా మోసం చేయాలి అనే ఆలోచనలే ఉన్నారు తప్ప ఈ రైతుల వడ్లు ఈ యొక్క తడిసి ముద్దై రైతులు అరిగోసపడుతున్నారు. ఈ రైతుల వడ్లని త్వరగా కొని వారికి న్యాయం చేద్దాము అనే ఆలోచన ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు, ఇక్కడ ఉన్నటువంటి చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యేకి లేదు. ఈ ఎమ్మెల్యేకి కనీసం ఈ వడ్ల గురించి ఒక అవగాహన లేదు, ఈ కొనుగోలు కేంద్రాల గురించి అవగాహన లేదు. మొన్నటి వరకు వాళ్ళ కొడుకు ఎన్నికల్లో ఢిల్లీ చుట్టూ తిరిగి టికెట్ సంపాదించుకొని ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడు విదేశాలకు వెళ్ళిపోయి అక్కడ ఏసీలలో కూర్చొని కేవలం వీడియో కాన్ఫరెన్స్లో ఈ యొక్క రైతుల గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడికి వచ్చి ఈ రైతులను పట్టించుకొని ఈ రైతుల కళ్ళాలో వడ్లని ప్రతి గింజ కొనేటట్టు చేసే విధంగా ఇతను ఉండాల్సిన సమయంలో ఇతను ఎక్కడో ఏసీలో తిరుగుతూ ఉంటారు. రైతులు మాత్రం ఆ వడ్లు తడిచి ఎండి మొలకెత్తి ఈ యొక్క పొలాలలో అనేక ఇబ్బంది పడుతుంటే కనీసం పట్టించుకునే నాదులు లేరు. బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇక్కడ చెన్నూరు నియోజకవర్గంలో మా బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు బాలకృష్ణ గారి ఆదేశానుసారం ఖచ్చితంగా రైతులకి ప్రతి ఒక్క కళ్ళంలో ప్రతి గింజ వడ్లు కొనేంత వరకు కూడా ఈ కాంగ్రెస్ నాయకుల వెనకాల అధికారుల వెనకాల పడి ఖచ్చితంగా రైతులకు న్యాయం చేసే దిశగా మేము బీఆర్ఎస్ పార్టీ నాయకులం కార్యకర్తలం ఉంటామని రైతులకి ఖచ్చితంగా న్యాయం చేసేటట్టు మేమందరం కూడా పోరాడతామని తెలియజేసుకుంటూ సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గ్రామీణ అభివృద్ధి శాఖ ఉపాధి పనులను పరిశీలించిన స్పెషల్ కమిషనర్. పంచాయతీ అవార్డులలో మంచిర్యాల జిల్లా ప్రథమ స్థానంలో నిలిచే విధంగా అధికారులు కృషి చేయాలన్న షఫీ ఉల్లా. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట కాగజ్నగర్ జర్నలిస్టుల నిరసన. విలేకరిపై దాడి చేసిన వ్యక్తిని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్. ఆదివాసులపై దాడులను ఖండిస్తూ పలు మండలాలలో నిరసన. మైనారిటీ వర్గాల ఆదివాసుల పల్లెల్లోకి ప్రవేశించరాదని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే సిటీ న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.